ఈరోజు తెలంగాణలో నెలకొన్న భయానకమైన పరిస్థితులు, అరాచక పరిస్థితులు, వీటి సందర్భంగా మరి తెలంగాణ ప్రజలతో కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకోవాలని చెప్పేసి ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఈరోజు చాలా బాధగా ఉంది నాకు ఈ మాట మాట్లాడుతున్నందుకు, కానీ చెప్పక తప్పడం లేదు. ఈరోజు తెలంగాణలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు శాఖ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన పోలీసు శాఖ, రాజ్యాంగం ప్రజలకిచ్చిన హక్కులు, జీవించే హక్కు ఆర్టికల్ 21, అదేవిధంగా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, తిరిగే హక్కు ఆర్టికల్ 19, ఈ రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన పోలీసు శాఖ ఈరోజు ఒక అధికార పార్టీ ప్రొటెక్షన్ ఫోర్స్గా మారింది, కాంగ్రెస్ ప్రొటెక్షన్ ఫోర్స్గా మారింది, రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్గా మారిందా అన్న అనుమానం రోజు రోజుకు బలమవుతున్నది. అది నిజమని ఈరోజు పోలీసులు క్షేత్రస్థాయిలో నిరూపిస్తున్నారు. ఈ విషయం చెప్పడం చాలా బాధగా ఉంది. ఇలా పోలీస్ స్టేషన్లో జరగాల్సిన పనులు, డైరెక్టర్ ప్రాసిక్యూషన్ చేయాల్సిన పనులు గాంధీ భవన్లో అక్కడ ఉండే కాంగ్రెస్ లీగల్ సెల్ మొత్తం కూడా ఎఫ్ఐఆర్లో ఏముండాలి, ఏం ఉండకూడదు, ఎవరి పేర్లు ఉండాలి, ఎవరి పేర్లు ఉండకూడదు, అవన్నీ కూడా వాళ్ళు రాసి ఆ కంటెంట్ను మరి వాళ్ళ కార్యకర్తలకు ఇస్తే, వాళ్ళ కార్యకర్తలు మేఘాల మీద ఆదిలాబాద్ నుండి అలంపూర్ దాకా, కొడంగల్ నుండి కోదాడ దాకా ఎక్కడ నుంచి వీలైతే అక్కడ వాళ్ళు కేసులు పెడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద. గాంధీ భవన్లో కంప్లైంట్లు తయారవుతున్నాయి, ఇది వాస్తవం. ఇవాళ గాంధీ భవన్ ఒక డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా మారింది. తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఇవాళ తెలంగాణలో పారదర్శకంగా మారాల్సిన పోలీస్ వ్యవస్థ గాంధీ భవన్ కనుసరణలో నడుస్తుందని చెప్పడం కోసం చాలా బాధపడుతున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి సోదరులు రాజ్యాంగేతర శక్తులుగా మారి మొత్తం పోలీసు శాఖను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. అందుకొరకే ఈరోజు అరాచక పాలన నడుస్తూ ఉన్నది తెలంగాణలో. అయితే నేనేదో నామకే వాస్తే ఈ కామెంట్లు చేయడం లేదు, నేను ఆధారాలతో సహా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇలా ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనించాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చింది. ఇలా తెలంగాణలో ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి మీద 2015లో ఒక కేసు రిజిస్టర్ అయింది. రెడ్ హ్యాండెడ్గా ఒక ఎమ్మెల్సీకి 5 కోట్ల రూపాయలు ఇచ్చి మరి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు తీసుకుంటామని చెప్పి 50 లక్షల రూపాయలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి ఏసీబీకి దొరికిన ఒక వ్యక్తి, జైల్లో దాదాపు నెల రోజులు గడిపిన వ్యక్తి ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి రూపంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మళ్ళీ రెండవసారి ఆయన జైలుకు పోయించాడు పర్మిషన్ లేకుండా ప్రైవేట్ ప్రాపర్టీలోకి ఎంటర్ అయినందుకు. సో ఈ విధంగా జైలుకు 2 సార్లు పోయించిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని తానే ముఖ్యమంత్రి, తానే హోంమంత్రిగా మారాడు. ఇది పోలీసు శాఖకు పెద్ద సవాలుగా, ఒక ప్రతిబంధకంగా దాపురించిందనడానికి మీకు ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. ఇదొక్కటే కాకుండా ఈరోజు పోలీసు శాఖ చేస్తున్న పనులు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అన్నం ఉడికిందా లేదా అనడానికి అన్ని మెతుకులు పిసకాల్సిన అవసరం లేదు, కేవలం ఒక 2 మెతుకులు పిసికితే చాలు. ఇలా ఏ పాపం ఎరగని కేటీఆర్ గారి మీద, ఆయన పార్టీ సీనియర్ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్, దాదాపుగా 10 సంవత్సరాలు ఇండస్ట్రీ శాఖ మంత్రిగా, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రిగా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా ఎన్నో శాఖలు సమర్థవంతంగా నిర్వహించిన ఒక రాజకీయ నాయకులు ఈరోజు ఆయన మేడిగడ్డకు పోయి మేడిగడ్డ పరిస్థితి చూద్దామంటే దాని మీద ఒక కేసు,
చార్మినార్ దగ్గర పోయి మీటింగ్ పెడితే అక్కడ ఒక కేసు. ఈ మేడిగడ్డ కేసు అయితే ఎంత హాస్యాస్పదం అంటే, ఆయన పోతే డ్రోన్లో ఈయన పోయినట్టుగా పిక్చర్ తీసిండ్రు. ఆ డ్రోన్ వల్ల మేడిగడ్డ బ్యారేజ్కి డ్యామేజ్ అవుతుందని ఎఫ్ఐఆర్లో రాసిండ్రు పోలీసులు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా పరిస్థితి ఉన్నది. కేటీఆర్ గారి మీద 6 కేసులు. మూసీ నది సుందరీకరణ పేరుతో 1,50,000 కోట్ల కుంభకోణానికి రేవంత్ రెడ్డి ఆయన అనుయాయులు మరి కుట్ర చేస్తే, కేటీఆర్ గారు ఆ రోజు మేము కూడా ఉన్న వారితో, కేటీఆర్ గారు కిషన్ బాగ్లో పోయి ప్రజలందరికీ ఏ విధంగా కుట్ర జరుగుతున్నది వాళ్ళ ఇళ్ళన్ని కూల్చడం కోసం అనేది ప్రజలకు సోదాహరణంగా తన అనుభవంతో వివరిస్తే ఈరోజు దాని మీద కూడా కేసు పెట్టిండ్రు. వారు అన్నారు, ఏమన్నారు, నువ్వు చీఫ్ మినిస్టర్వా అన్నారు. ఆ మాటను తీసుకొని గాంధీ భవన్లో కంప్లైంట్ తయారు చేసి ఇక్కడ కాదు ఎక్కడో ఊట్నూరులో ఉన్న ఆత్రం సుగుణ అనే ఒక కాంగ్రెస్ కార్యకర్తకు పంపిస్తే ఊట్నూరులో కిషన్ బాగ్లో జరిగిన దానికి ఊట్నూరులో కేసు రిజిస్టర్ చేసిండ్రు. అంటే గాంధీ భవన్ ఏ విధంగా ఆపరేట్ చేస్తుందనేది దయచేసి తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ఆ విధంగా కేటీఆర్ గారి మీద దాదాపుగా 6 కేసులు రిజిస్టర్ చేసిండ్రు. ఇక ప్రతిరోజు మేము అక్కడ అరెస్ట్ చేస్తాం, ఇక్కడ అరెస్ట్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని తమకు అనుకూలంగా ఉండే మీడియాతోనే భయపెట్టించి ప్రలోభపెట్టి రకరకాల విధాలుగా మరి రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇక అది ఒకవైపు ఉంటే